ముంబై సినీ నటి డాక్టర్ కాదంబరి జైత్వానీపై అక్రమ కేసులు పెట్టి లైంగికంగా వేధించిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కాదంబరి జైత్వానీ విషయం తనను తీవ్రంగా బాధించిందని, వైసీపీ నేతల రాసలీలలు రోజుకొకటి వెలుగులోకి రావడం చూస్తుంటే తీవ్ర అసహ్యంగా ఉందన్నారు. తప్పు చేస్తున్న వారికి అధికారులు మద్దతు ఇవ్వడం, పార్టీ అధినేత ఖండించకపోవడం దారుణమన్నారు. టీడీపీలో ఇటువంటి తప్పులు చేస్తే చర్యలకు వెనకాడనని ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి దారుణ ఘటనలతో ప్రజలకు, రాజకీయ పార్టీలపై, నేతలపై విశ్వసనీయత పోతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజలకు, సమాజానికి ఏం సందేశం ఇద్దామని ఇలాంటి పనులు చేస్తున్నారని వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హయాంలో పోలీస్ అధికారులు తనను, తన కుటుంబ సభ్యులను మాఫియా గ్యాంగులు, గూండాల తరహాలో కిడ్నాప్ చేశారని ముంబై సినీ నటి ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేశారని వాపోయారు. తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫోన్లు అక్రమంగా స్వాధీనం చేసుకుని ఎవరికీ సమాచారం తెలిపేందుకు అవకాశం లేకుండా 2 రోజుల పాటు తనను, వృద్ధులైన తన తల్లిదండ్రులను హౌస్ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో డబ్బు, అధికారంతో తనపై తప్పుడు కేసులు పెట్టారని ముంబై నటి ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆమె వాపోయారు. 6 కోట్ల రూపాయల విలువైన తన ఇంటిని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వేధించారని తెలిపారు. చివరకు రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారని గుర్తు చేసుకున్నారు. విజయవాడ పోలీసులు తమ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ను ట్యాంపర్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ బడాబాబులు ఉన్నారని, పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి తమను అక్రమ కేసుల్లో ఇరికించారని, ఓ పెద్ద కేసులో తనను బాధితురాలుగా చేశారని, పోలీసులు వేధింపుల వల్ల తన కుటుంబ సభ్యులు కంటి మీద కునుకు లేకుండా బతికామని చెప్తూ భావోద్వేగానికి ఆమె గురయ్యారు. ఫోర్జరీ చేసి తనపై అక్రమ కేసు పెట్టిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తనను, తన కుటుంబాన్ని హింసించి వేధించిన నాటి పోలీస్ అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. అక్రమ కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను విజయవాడ జైల్లో 40 రోజులు హౌస్ అరెస్ట్ చేశారన్నారు. పోలీసుల వల్ల 70 ఏళ్ల తన తండ్రి వినికిడి కోల్పోయారని, తల్లి గుండె జబ్బుకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తన నోరు మోయించేందుకు ప్రయత్నించారని, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని ఆమె చెప్పారు. విజయవాడ పోలీసులు పెట్టిన అక్రమ కేసుల వల్ల తన జీవితం, కెరీర్, కుటుంబం మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా పరిచయం అయ్యాడని నటి కాదంబరి జైత్వానీ చెప్పారు. తనకు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి మోసగించాలని చూశాడని 2015లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. పెళ్లైన 14 నెలలకే విద్యాసాగర్ భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, ఆయనపై దేశవ్యాప్తంగా చాలా కేసులున్నాయని అప్పుడే తెలిసిందన్నారు. దీంతో విద్యాసాగర్ కు దూరంగా ఉన్నానని, అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ అయ్యాయని తెలిపారు. అసభ్యకర, అశ్లీల మెసేజ్లతో హింసించాడని చెప్పారు. అలాంటి క్రిమినల్ ఫోర్జరీ పత్రం ద్వారా కంప్లైంట్ చేస్తే ఈ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. క్రాంతి రాణా, విశాల్ గున్నీలకు సంజయ్షి నోటీసులు ఇవ్వడానికి ముందు అసలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కేసును పరిశీలించడంతో పాటు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ను సినీ రాజశేఖర్ బాబు ఆరా తీసినట్టు తెలుస్తోంది. జగ్గయ్యపేటలో భూమికి సంబంధించి లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై నటి కేసుపై సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో చర్చించినట్టు తెలుస్తోంది.